ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు, సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనములు చెల్లిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు క్రీస్తు ప్రభువా, ఈ పరిశుద్ధ దినమును బట్టి నిన్ను స్తుతించుకుంటూ ఉన్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చారు. ఎవరైతే నీ వాక్యం వినుటకు ఆశతో కూడి ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. వారిని బలపరచండి, ఆదరించండి, ఆశీర్వదించండి. నీ వాక్యము ద్వారా యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక అనే పాట పాడుకుందాం.
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. Let us sing the chorus. Trust in the Lord and don't despair. First we'll sing in English and then we'll sing in Telugu. Trust in the Lord and don't despair. He is a friend so true. No matter what your troubles are, Jesus will see you through. Sing when the day is bright, sing through the darkest night, every day, all the way. Let us sing, sing, sing. నమ్ము యేసుని రాశిన నిజ స్నేహితుడు. ఎట్టి కష్టములైనను విజయమిచ్చును. సుదినమునందున దుఃఖతమమునందున అనుదినం త్రోవలో స్తుతి పాడేదం. Let us sing the chorus. Let the beauty of Jesus be seen in me. ముందుగా ఇంగ్లీష్లో పాడుకుందాం, తర్వాత తెలుగులో పాడుకుందాం. Let the beauty of Jesus be seen in me. All His wondrous compassion and purity. Oh, the Spirit divine, all my nature refine. Till the beauty of Jesus be seen in me. యేసు ప్రసన్నతనలో నుండని ఆ వింతైన ప్రేమ పవిత్రత. ఓ శుద్ధాత్ముడా నా స్వభావం మార్చు. క్రీస్తు సౌందర్యము నాలో కనపడ. ప్రభునందు విశ్వాసులకు దైవజనులకును ప్రభుని ఎరిగిన వారికి ప్రభు పేరిట వందనములు. ప్రశస్తమైన ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాము. ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పవిత్రమైన పరిశుద్ధమైన వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి. నీవు మాట్లాడే దేవుడవు,
ప్రార్థన విని ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు. నీ వాక్కును పంపి అనారోగ్యస్తులను స్వస్థపరచు. నీ వాక్యమును పంపి జ్ఞానము లేని వారికి జ్ఞానము నిమ్ము. నీ వాక్యమును పంపి ఆదరణ లేని వారికి ఆదరణ నిమ్ము. నీ వాక్యమును పంపి దర్శనమును, ప్రత్యక్షతను, ఆశీర్వాదమును వింటున్నటువంటి వారికి నాకును దయచేయమని యేసు పరిశుద్ధ నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనమేమై ఉన్నామో అది దేవుని కృప వలనే. దేవుడు మనలను ప్రేమించుచున్నాడు. దేవుడు మనలను ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని దేవుడు మానవుని జీవితంలో ఒక్కటి కోరుకుంటూ ఉన్నాడు. ఆయన వలె మనము ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆయన ఎంతో జ్ఞానముతోనూ బుద్ధితోనూ వివేకముతోనూ ఈ ప్రపంచాన్ని సృష్టించారు. ఆ సృష్టిలో ప్రథమమైనటువంటిది నరుడుగా ఈ లోకానికి వచ్చిన మానవుడు దేవుని యొక్క బుద్ధి జ్ఞానమును, ఆయన స్వరూపమును, ఆయన పోలికలను, ఆయన ఆశీర్వాదాలను పోగొట్టుకొని దూరం అయిపోతూ ఉన్నారు. ప్రపంచ సృష్టి ప్రారంభము నుండి ఈ దినము వరకు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి, తిరిగి మరలా దేవునితో స్నేహము చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ దేవుని మనస్సును గ్రహించలేక దేవుని స్థానంలోనికి వెళ్ళలేకపోతున్నాం. అయితే మానవుని పట్ల దేవునికి ఉన్న తలంపులు చాలా గొప్పవి. అవి మనము బైబిల్లో చూచుకుందాం. ఈరోజు మనం వినబోయే దేవుని వాక్యం ఏమిటంటే బుద్ధి కలిగిన జీవితము, సోబర్ మైండ్, సోబర్ లైఫ్, స్వస్థ బుద్ధితో కూడినటువంటి జీవితము. అది ఎవరికి దొరుకుతుంది? దానిని ఎలా సంపాదించుకోవాలి? అది ఎవరు ఇస్తారు అనే మాటలు ఈ దినాన్ని మనం వాక్యంలో చూచుకుందాం. మొట్టమొదటిగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూచినట్లయితే రోమాపత్రిక 11వ అధ్యాయము 33వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఆయనకిచ్చి ప్రతిఫలము పొందినవాడెవడు? ఈ వాక్యాన్ని మనము చూచినట్లయితే దేవుని బిడ్డలారా, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన బుద్ధి, ఆయన జ్ఞానము చాలా చాలా గొప్పది. దేవుడు ఈ సృష్టిని ప్రారంభించినప్పుడే తన పవిత్రమైన పరిశుద్ధమైన బుద్ధి జ్ఞానములను ఆయన నరునిలో పెట్టి ఉన్నారు. మనము కూడా ఈ భూమి మీద బుద్ధి జ్ఞానము కలిగిన వారి వలె జీవించాలి. జ్ఞానమును సంపాదిస్తున్నారు, చదువుతున్నారు, ఆస్తి సంపాదిస్తున్నారు, ఈ ప్రపంచమును నడిపించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు సంపాదిస్తున్నారు. ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ వాహనాలు నడిపిస్తున్నారు. కానీ మానవుడు నీతిగాను, యథార్థంగాను, పరిశుద్ధంగాను జీవించే జీవితము ఈ దినాన్న మనుషుల్లో కనబడటం లేదంటే అది దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు నరునిలో లేకపోవటను బట్టియే. అందుకే కొలొస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యములో ఒక చక్కని మాట రాసి ఉన్నది. బుద్ధి జ్ఞానములు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఎంత చక్కని మాట ఒకసారి చూడండి. చక్కని మాట. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. బుద్ధి కలిగి ఉన్న వారికి బుద్ధి వెంటనే జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయం సంపాదించిన వెంటనే సర్వ సంపదలు ఆ వ్యక్తి వెంట వస్తాయి. అందుకే దేవుడు మానవునికి బుద్ధినిచ్చాడు. మనము పరిశుద్ధ గ్రంథము కీర్తనలు 32వ కీర్తన సంకీర్తన 9వ వాక్యంలో చూస్తే, మీరు బుద్ధి జ్ఞానము లేని కంచరగాడిద వలె ఉండకూడదని ఉంది. గుర్రములు కంచరగాడిదల గురించి దేవుడు రాస్తున్నాడు.
జంతువుల గురించి రాస్తున్నాడు ఇంకో మాటలో. వాటిలో బలం ఉంది, అవి పనిచేస్తాయి, అవి మనిషికి ఉపయోగపడతాయి. కానీ బుద్ధి జ్ఞానం వాటికి ఉండదు. ఈ దినాన మనము కూడా మన కుటుంబాలను పోషించుకుంటున్నాం, ఉపయోగపడతాం మనం. కానీ లోకమునకు ఉపయోగపడుతున్నాం, సైతానికి ఉపయోగపడుతున్నాం, కానీ దేవునికి ఉపయోగపడలేని స్థితిలో చాలామంది దినాన్ని కనబడుతూ ఉన్నారు. దేవునికి ఉపయోగపడలేనటువంటి జీవితము బుద్ధి జ్ఞానము లేని జంతువుల వంటి జీవితము. అందుకే యేసయ్య చెప్పాడు కొలొస్సీ 2:3లో, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. ఆయనను బుద్ధి ఇమ్మని మనం కోరుకుంటే దాని వెనుక జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. ఆ వెనుక సకల ఐశ్వర్యములు లేక సర్వ సంపదలు ఇస్తాడు. ఈ దినాన్న సర్వ సంపదలో అడ్డ రూట్లోను, లంచగొండితనంతోనూ, తప్పుడు మార్గంలో వెళ్ళి ఏదో సంపాదించుకుని మమ్మల్ని దేవుడు దీవించాడు, గొప్పడం అయ్యామనుకుంటే దేవుడు ఒక మాట చెప్పాడు బైబిల్లో, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని సంపాదించుకున్నవాడు ఆనందపడుతూ ఉంటే, వెర్రివాడా ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు. ఓ ఫూల్, ద లార్డ్ డిమాండ్స్ యువర్ లైఫ్ టునైట్. ఏమో ఏ రాత్రి దేవుడు ప్రాణాన్ని తీసేసుకుంటాడో. బుద్ధి జ్ఞానము తీసుకోడు దేవుడు. ఈ లోక సంబంధమైన పాపము, ఆస్తులు సంపాదించుకుంటే అవి పోతాయి, ఉండవు. బుద్ధి జ్ఞానం వెనుక వచ్చే సర్వ సంపదలు ఉన్నాయి చూసారా. ఆ సంపదలు ఏంటనుకోండి, పరలోక సంపద, పరిశుద్ధత అనే సంపద, సమాధానము శాంతి అనే సంపద, దేవునితో నడుస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవునిని ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరిచే సంపద, పరలోకములో పరిశుద్ధులతో దేవుణ్ణి ఆరాధించే సంపద, అగ్నికుండం నరకము నుండి తప్పించబడి దేవునితో సదాకాలము ఆయన పరలోకములో జీవించే గొప్ప సంపద, అది మనకి కావాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం చూచుకుందాం. దేవుడు తన బుద్ధిని, వివేకమును నరులకిచ్చి ఉన్నాడు. కానీ లోకములో మనం చూస్తూ ఉన్నాం, 2 రకాలైనటువంటి బుద్ధులు కలిగిన మనుష్యులను మనం చూస్తున్నాం. ఒకటి మంచి బుద్ధి, 2 చెడ్డ బుద్ధి. కొన్ని మాటలు ఇక్కడ మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా దేవుని వాక్యమును మనము చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనము చూచుకున్నట్లయితే, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ప్రియమైన వారలారా, సౌలు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు వర్ధిల్లుచున్నాడని సౌలు అసూయతో ఎలా పాడు చేద్దామా, ఎలా చంపుదామని చూస్తూ ఉన్నాడు. ఈ సొసైటీలో కూడా బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో వర్ధిల్లుతున్న వారిని చూచినప్పుడు వర్ధిల్లలేని వాళ్ళకి అసూయ, ద్వేషము, కోపము. వాళ్ళ బుద్ధి మారిపోతుంది, మంచి బుద్ధులు ఉండటం లేదు, కీడు చేసే బుద్ధిలోనికి వెళ్ళిపోతుంది. ఇక్కడ సౌలు కూడా అలాగే వెళ్ళినప్పుడు అదే అవకాశము దావీదుకు దొరికితే దావీదు మంచి చేయటమే నేర్చుకున్నాడు. కానీ ఆయన తలంపులలోనైనా ఒక చెడ్డ తలంపు, చెడ్డ బుద్ధి అతనికి రాలేదు. అందుకే చెప్తున్నాడు, నీవు ఉపకారము చేశావు నా ఎడల, నువ్వు నాకంటే నీతిపరుడవు. ఇక్కడ దావీదులో సౌలు ఉపకార బుద్ధిని చూచాడండి. దావీదులో సౌలు ఉపకార బుద్ధిని చూచాడు. ఒక మాట చెప్తున్నాడు, నేను అపకారం చేస్తే నువ్వు నాకు ఉపకారం చేశావు. ద రియల్ క్రిస్టియన్ యాటిట్యూడ్ ఈస్ టు డూ గుడ్ టు దోస్ హు ఆర్ డూయింగ్ హార్మ్ టు యూ. నీకు అన్యాయం చేసేవాళ్ళు, నిన్ను అవమానపరిచే వాళ్ళకి నువ్వు మేలు చేయటమే నిజమైన క్రైస్తవుని లక్షణము. ఈ దినాన్న ఎక్కడండి క్రీస్తు క్వాలిటీస్ ఉన్నాయి మనకి? క్రైస్ట్ క్వాలిటీస్ ఎక్కడ ఉన్నాయండి? ప్రభు ఆశించింది మనం చేస్తున్నామా? ప్రభులాగా మనం ఉండాలనుకుంటున్నామా? పరిశుద్ధ గ్రంథములో ఉన్నట్లుగా మనము నడుస్తున్నామా? ఏదండి మనలో మంచి బుద్ధి? బుద్ధి గుణాలు మారట్లేదండి జనాలకి. భక్తి కడుతున్నారు, బుద్ధి ఏది? వాక్యానుసారమైన బుద్ధి,
పరిశుద్ధంగా జీవించాలనే బుద్ధి, దేవుడు చెప్పినట్లు చేయాలనే బుద్ధి ఉండట్లేదు. బుద్ధి లేని బుద్ధిహీనుల వలె అన్యాచారాలు, సాంప్రదాయాలు పాటిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. అపకారము చేసేవాళ్ళకి ఉపకారము చేస్తే దానికి దేవుడు ఒక మంచి పేరు పెట్టాడు. వాళ్ళ నీతిమంతులు అని పేరు పెట్టాడు. అంటే సౌలు దావీదుని, నువ్వు నీతిమంతుడవు, ఎందుకనగా నీలో ఉపకార బుద్ధి ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనము చూసుకుందాం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, వారిలో కృతజ్ఞతా బుద్ధిని నేను ఇస్తాను. ఆయన కృతజ్ఞతా బుద్ధిని ఇస్తాడు. కృతజ్ఞతా బుద్ధి ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తూ ఉంది. అంటే గ్రాటిట్యూడ్ స్పిరిట్ అంటారు దాన్ని. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉండట్లేదండి ఈ దినాల్లో. మేలు చేశారు, ఎప్పుడో ఒకసారి నాకు మేలు చేశారు అనేది మర్చిపోతున్నారు. నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు పలానా వాళ్ళు సహాయం చేశారు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు పలానా వాళ్ళు నన్ను దర్శించారు, నా దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళు నాకు సహాయం చేశారు. అరే ఎలా మర్చిపోతామండి? ఊహ తెలిసినప్పటి నుండి ఇరుగు పొరుగు వారి ద్వారా దేవుడు మనకు చేసిన ఉపకారాలు, దానినే ఉపకార బుద్ధి. తర్వాత రెండవది కృతజ్ఞతా బుద్ధి. ఈ కృతజ్ఞతా బుద్ధి స్వస్థతను తీసుకొని వస్తుంది. ఉపకార బుద్ధి నీతిమంతులుగా చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగిన జీవితం, ఏ క్రిస్టియన్ యాటిట్యూడ్ మస్ట్ బి ద రియల్ గ్రాటిట్యూడ్. క్రైస్తవుని యొక్క బుద్ధి విధానము, జీవితము, ప్రతి అంశములు కృతజ్ఞత కలిగి ఉండటము. ఇంకొక వాక్యాన్ని మనము చూసుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనము చూసినట్లయితే, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. శ్రేష్టమైన బుద్ధి. ఇక్కడ దానియేలు జీవితంలో మనము చూస్తే శ్రేష్టమైన బుద్ధి. ఈ శ్రేష్టమైనటువంటి బుద్ధి అనగా ఈ భూమి మీద అన్నిటికంటే విలువైనది, వాడబారనిది, నశించిపోనది, ఉపయోగకరమైనది, ద ప్రెషియస్, ద వాల్యుబుల్, ద గ్రేట్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ బుద్ధి దానియేలులో మనం చూస్తున్నాం. ఆ బుద్ధి, ఈ శ్రేష్టమైన బుద్ధి మానవునిలోనికి ఏమి తీసుకొని వస్తుందంటే దేవుని మర్మాలు బయలుపరిచేటటువంటి రెవల్యూషన్ తీసుకొని వస్తుంది. కఠినమైన ప్రశ్నలకు జవాబు ఇవ్వగలిగే జ్ఞానము, తెలివిని ఇస్తుంది. మనం కొలిసి 2:3 చూసాం ఆ మాట. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయనలో ఉన్నాయని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలులో శ్రేష్టమైన బుద్ధిని బట్టి ఆయన దర్శనాలు, ప్రత్యక్షతలు పొందుకుంటూ తెలివైన జవాబు ఇవ్వగలుగుతున్నాడు. ఇది నాన్న క్రైస్తవులే అయి ఉండి సమయోచితమైన జ్ఞానముతో, తెలివితో భక్తిహీనులకు, అన్యులకు, మనల్ని ఎదిరించు వారికి మనము సమాధానం చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవుని యొక్క శ్రేష్టమైన బుద్ధి కొరకు మనము ప్రార్థన చేసి పొందుకోలేకపోతున్నాం. 4వదిగా ఇక్కడే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము చూచినట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. ఇక్కడ దానియేలు గురించి 2వ మాట మనము చూస్తూ ఉన్నాం. అతి శ్రేష్టమైన బుద్ధి దానియేలులో రాజుగారు కనుగొన్నారు. శ్రేష్టమైన బుద్ధి వలన
దర్శనములు, ప్రత్యక్షతలు, ప్రతి మాటకు సమాధానం చెప్పగలిగే జ్ఞానము మనుషుల్లోనికి ఇస్తాడు దేవుడు. దానికంటే ఉన్నతమైనది మోస్ట్ అండ్ మోర్ ప్రెషియస్, ద టాపెస్ట్ బ్లెస్సింగ్ ఈజ్ అతి శ్రేష్టమైన బుద్ధి. శ్రేష్టమైన బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి దానియేలులో కనబడుతుంది. ఇది ఏం చేస్తుందంటే, అతి శ్రేష్టమైన బుద్ధి ఒక మనిషిలోనికి వచ్చినప్పుడు వారిని ఉన్నతమైన పదవులలోనికి, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దానియేలులో గొప్పతనం అందరికంటే ఉన్నతమైన మెట్టులో రాజు నియమించాలని నిర్ణయించుకున్నాడు. అతి శ్రేష్టమైన బుద్ధి మనము సంపాదించుకుంటే అందరికంటే పై పోస్ట్కి వెళ్ళిపోతామండి. అది నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉండు, ఏ జాబ్లో ఉండు, ఏ మనుష్యుల మధ్య ఉండు, కులమతాలకు అతీతంగా అందరికీ పైగా దేవుడు మనలను పెడతాడండి. అతి శ్రేష్టమైన బుద్ధి జ్ఞానములో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, దేవుని చిత్తము చేటులో ఉన్నతమైన మెట్టుకు ఎదగటం అండి. ఇంకొక మాట మనము చూచుకుందాం. 5వదిగా హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనము చూచుకుందాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను. ఇక్కడ మోషేను గురించి చాలా మంచి మాట వ్రాయబడుతోంది. ఏమని వ్రాయబడుతుందంటే, స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వాడు. మోషేను మనం చూచినట్లయితే దేవుని బిడ్డలారా, ఎంత స్టడీ మైండ్ అండి. ఆ స్థిరమైన బుద్ధి మోషేలోనికి ఎట్లాగొచ్చిందంటే, వాళ్ళ తల్లి యొద్ద నేర్చుకున్నటువంటి భక్తి. ఎంత స్థిరమైన బుద్ధి అంటే, చిన్నప్పుడు పెంచబడిన తరువాత ఒక ఫరో యొక్క కుమారుడను, అంటే నేను ఈ ఐగుప్తు దేశానికే ఒక రాజును అవ్వబోతున్నాననే గర్వంగాని అహంకారంగాని లేకుండా, నేను ఒక హెబ్రీ తల్లికి పుట్టినవాడని, నేను క్రైస్తవ బిడ్డనో, దేవుని బిడ్డనో, నాకెంత పెద్ద పోస్ట్, కలెక్టర్ పోస్ట్ ఇచ్చినా, మినిస్టర్ పోస్ట్ ఇచ్చినా, నేను యేసయ్య బిడ్డనో, యేసయ్యలాగే నేను బ్రతకాలి, నా దేవుడు ఏం చెప్పాడో అదే నేను చేయాలి, నా వాక్యములో ఏముందో అదే నేను చెయ్యాలని అంత స్థిరమైన బుద్ధి ఉండాలి. కానీ ఏదో పర్సనల్ అసిస్టెంట్స్ చెప్తే, ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు, మంత్రులు కూడా తమ భక్తి జీవితాన్ని విడిచిపెట్టేసి మనుష్యులు చెప్పినట్లు, అధికారులు చెప్పినట్లు, ప్రజలకిష్టమైన విధంగా ప్రజలను సంతోష పెట్టడానికి తమలో దేవుడిచ్చిన స్థిర బుద్ధిని పోగొట్టుకుని చంచల బుద్ధి కలిగి మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి మారిపోయే బుద్ధిని సంపాదించుకుంటున్నారు. ప్రియబిడ్డలారా, మాటి మాటికి మారిపోతే అది స్థిరమైన బుద్ధి కాదు. స్టడీ మైండ్, స్థిరమైన బుద్ధి, అది ఎప్పుడైతే మోషేలో చూడగలిగామో, స్థిరమైన బుద్ధి కలిగిన వాడిని దేవుడు నాయకులుగా చేస్తాడో. మోషేను అనేక లక్షల మంది ప్రజల మధ్యలో ఆయనను దేవుడు నాయకుడిగా చేశాడు. మనలను దేవుడు హెచ్చించాలంటే, ప్రజలు మన క్రిందకి రావాలి అంటే, మనము ప్రజలను నడిపించాలి అంటే స్థిరమైన బుద్ధి మనలో ఉండాలి. చివరగా మరొక మాట చూసుకుందాం. 1 పేతురుకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చూచుకుందాం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండుడి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. దేవుడు చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి. నిబ్బరం అంటే ఏంటంటే, వంకర త్రోవలో వెళ్లకుండా, పరిస్థితులను బట్టి మన మనసు మారిపోకూడదు, మన హృదయం మారిపోకూడదు, అవసరాన్ని బట్టి మనము మారిపోకూడదు, మన మనసు మారకూడదు, మన హృదయం మారకూడదు, మనము మారకూడదు. దానిని నిబ్బరమైన బుద్ధి
ఖచ్చితమైన నిబ్బరంగా లేక కరెక్ట్గా మన మాటల్లో, ప్రవర్తనలో, క్రియలో ఉండాలని ఈ పేతురు పత్రికలో దేవుడు రాస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ నిబ్బరమైన బుద్ధి మనిషిని ఏం చేస్తూ ఉందంటే సంపూర్ణ నిరీక్షణలోనికి నడిపిస్తుంది. హోప్ వస్తుంది, మనలోకి నిరీక్షణ వస్తుంది. దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడో, నేను ఎవరితో పోటీ పెట్టుకోకూడదు, ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, ఈ సమస్య విషయమై పోలీస్ స్టేషన్, కోర్టులకు వెంటనే వెళ్ళిపోకూడదు, ఈ సమస్య విషయమై వాళ్ళతో ఫైటింగ్ చేయకూడదు, దీని విషయమై వెంటనే లంచం ఇవ్వకూడదు, దీని విషయమై వెంటనే మన మనసు మార్చేసుకుని మనం తప్పుడు పనులు చేసి దేవునికి దూరం అయిపోయి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టి క్రైస్తవులం అనేటటువంటి సత్యాన్నే మర్చిపోయి దొంగ క్రైస్తవుల్లాగా మారిపోవటం అనేటటువంటిది జరగకూడదు. చూశారండి, దేవుడికి ఎంత గొప్ప దేవుడు, ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడో దేవుడు. ఆ పరమ తండ్రి చెప్తూ ఉన్నాడు, సంపూర్ణ కృప నిరీక్షణ. మన మీద కృప చూపిస్తాడో, మనం తట్టుకుంటే ఆశీర్వాదాలు ఇస్తాడో. ఇంకొక మాటలో చెప్పాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిని దేవుడు పరిశుద్ధులుగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా, మన బుద్ధి లేక అవర్ మైండ్ షుడ్ బి క్లెన్స్డ్, అవర్ హార్ట్స్ షుడ్ బి క్లెన్స్డ్, అవర్ టోటల్ బాడీ షుడ్ బి క్లెన్స్డ్. ద క్లెన్సింగ్ బ్రింగ్స్ ద హోలీనెస్. శుద్ధీకరణ పరిశుద్ధతను మనకు తీసుకొని వస్తూ ఉంది. ఈ దినాన్న ఎవరినే నమ్మలేని రోజుల్లోకి వచ్చేసాం. మనుషులు కూడా జంతువుల వలె మారిపోతున్నారు. ఇందాక చదివాం కదండి, బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలె, కంచర గాడిదల వలె ఉండదు. చాలామంది అలాగే అయిపోయారు. అడవి గాడిదలు తిరిగినట్టు తిరుగుతున్నారు. ఇష్మాయేలు గురించి అడవి గాడిదని బైబిల్లో రాసున్నది ఆదికాండంలో. ఏమంటే గుర్రం తన బలాన్ని విరజిమ్ముదును అనుకుని ఏం పరిగెడతాదో. ఈ దినాన్ని యవ్వనస్తులు కూడా అలాగే పరిగెడుతున్నారు, పాపం వెనక, లోకం వెనక. ఒక్కసారి ఆలోచిద్దాం, దేవుని బుద్ధి, దేవుని మనస్సు. అందుకే పౌలు చెప్తారు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన మనస్సు, ఆయన మన కోసం ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆయన సన్నిధిలో కూర్చుని కొద్ది నిమిషం ప్రార్థన చేయాలండి. కుటుంబముగా భార్యాభర్తలు ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా చిన్నపిల్లలారా, యవనస్తులారా, వృద్ధులారా, ఒంటరిగా కూర్చొని దేవుని జ్ఞానము, దేవుని బుద్ధిని, ఆయన కృపా బాహుళ్యమును గురించి మనము ఆలోచిందామండి. ఆహా, ఆయన బుద్ధి జ్ఞానములు ఎంత గొప్పవి, అవి నాకు కావాలి అనుకుంటే దేవుడు మనకిస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్న క్రైస్తవత్వం రాంగ్ మార్గంలో వెళ్ళిపోతూ ట్రాక్ తప్పిపోతున్నారంటే అనేక మంది అన్యులు, దేవుడిని ఎరగని వాళ్ళు మనల్ని చూచి వీళ్ళదేం క్రైస్తవత్వం, వీళ్ళ దేవుడు నిజమైన దేవుడేం కాదు అని మనుష్యులు ముఖం మీద చెప్పగలుగుతున్నారంటే కారణం క్రైస్తవులమైన మనలో సాక్ష్యం లేకపోవడం. మన బుద్ధి, మన గుణం, మన స్వభావం, మన అలవాట్లు దేవునికి ఇష్టమైన విధంగా వాక్యానుసారంగా ఉండకపోయినట్లయితే మనము దేవుని దుఃఖపెడతాం, పరలోకాన్ని పోగొట్టుకుంటాం. దేవుని వాక్యము చెబుతున్న మాట, చివరి మాట, ఆ తండ్రి మనము ఆయన ఇచ్చే ఈ బుద్ధిని మనము సంపాదించుకొని దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పవిత్ర వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంత భక్తి కట్టి బాప్తిస్మములు తీసుకొని, ప్రభు బల్లను తీసుకొని, బైబుల్ అంతా చదివేసి, గంటలు ప్రార్థనలు చేసి, ప్రభా నీ మనసేది మాకు, నీ బుద్ధి ఏది, నీ తలంపులేవి, నీ జ్ఞానమేది, నాయనా మమ్ములను కరుణించి ప్రభా దావీదుకిచ్చిన ఉపకార బుద్ధి అది మమ్ములను నీతిమంతులుగా చేస్తుంది. దేవా, కృతజ్ఞత బుద్ధి మాకు కావాలి ప్రభా. కృతజ్ఞత కలిగినటువంటి జీవితం దేవా. అలాగే శ్రేష్టమైన బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి ప్రత్యక్షతలు, దర్శనములలోనికి మమ్మల్ని నడిపిస్తూ ఉండగా, అతి శ్రేష్టమైన బుద్ధి మమ్మల్ని ఉన్నతమైన మెట్టుకి భౌతికంగా మా జీవితంలో అతి ఆశీర్వాదకరమైనటువంటి మెట్టుకి తీసుకుని వెళుతూ ఉందని, మాకు స్థిరమైన బుద్ధి కావాలని, స్థిరమైన బుద్ధి కొరకు మోషే ఎలాగ స్థిరుడై మనస్సులో, హృదయంలో దృఢనిశ్చయం తీసుకుని పెద్ద పెద్ద పదవుల కోసం కానీ, డబ్బు కోసం కానీ, ప్రేరు ప్రఖ్యాతుల కోసం కానీ తన బుద్ధి మారిపోలేదయ్యా.
స్థిరమైన బుద్ధి, స్టడీ మైండ్. అలాగే నిబ్బరమైన బుద్ధి, ద పర్ఫెక్ట్ మైండ్ ఎలాగో ఇచ్చావో నీ బిడ్డలకి. పేతురు గారు రాస్తూ ఉన్నారు, ప్రభా పర్ఫెక్ట్ మైండ్ అనేటిది, ద ప్రెషియస్నెస్, ద గ్రేస్ అండ్ ద హోప్ మాకు దొరుకుతుందని. అన్నిటికంటే అతి ప్రాముఖ్యం పరిశుద్ధత మాకు దొరుకుతుందని నీ వాక్యంలో ఉండగా. ఇన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్న నీ బుద్ధిని నాయన మేము సంపాదించుకోవడానికి సహాయం చేయమని, అవి నీ యొద్దే దొరుకుతాయని కొలస్సీలో రాసి ఉన్నట్టు బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు మేమందరము పొందుకొని నిన్ను మహిమపరుస్తూ ఆనందిస్తూ అనేకులకు ఆశీర్వాదంగా ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని నిత్య సహవాసము ఎప్పుడెల్లప్పుడు మనకు తోడై ఉండి ఆయన బుద్ధిని, సర్వజ్ఞాన సంపదలను మనకు ప్రభు అనుగ్రహించును గాక.